జై శ్రీమన్నారాయణ. మామిడల్లం పచ్చడి చేద్దామండి. నిల్వ పచ్చడి. మామిడల్లం ఒక కప్పు తీసుకున్నాను. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం బెల్లం. ఇవి తీసుకొని మామిడల్లాన్ని బాగా వేయించాలండి. కలర్ మారే వరకు వేయించాలి. వేయిస్తే కొంచెం దీంట్లో వగరు తగ్గుతుంది. నిల్వ పచ్చడి కదా, మనం ఇడ్లీలోకి వాళ్ళలోకి చేసుకుంటే మనం ఉల్లిపాయ వేసుకుంటాం కాబట్టి అంత అనిపించదు. దీంట్లో చిన్న వగరు ఉంటుందండి మామిడల్లంలోని. ఈ వగరిపోయేలాగా మనం కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేస్తే ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటాయన్నమాట. వేయించి తీసుకొని మిక్సీలో వేసి ఉప్పు వేసి కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు వేసి ఎండుమిరపకాయలుని చింతపండు ఉప్పు వేసి మనము గ్రైండ్ చేసుకున్నాం. చూసారా, వేసి ఉప్పు వేసి కొడితే పరగ్గా గ్రైండ్ అయిపోతుంది. ఇది గ్రైండ్ అయిన తర్వాత చూసారా, ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోనేమో మామిడల్లం ముక్కలోని బెల్లం వేసి మనమేమో గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తే మీకు మిక్సీ నడలేదని అనిపించింది అనుకోండి, అనిపిస్తేనేమో మనం వేయించి ఉంచుకున్నాం చూసారా నూనె, ఆ నూనె కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే అవుతుందండి. మరీ ఇంకా గ్రైండ్ అవ్వటం లేదనంటే, మెత్తగా అవ్వట్లేదంటే కొంచెం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ రెండిట్లో ఏదో ఒకటి. నేను వెనిగర్ వేసి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోయింది. దీనికి ఇంకా పోపు పెట్టుకోవడమండి. చూడండి, వెనిగర్ వేస్తున్నాను. 2 చెంచాలు వేసాను అనమాట. మీరు వెనిగర్ లేదంటే నిమ్మరసం వేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన తర్వాత దానికి మనం పోపు పెట్టుకున్నానండి. ఇది చాలా అసలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి, అలా నిల్వ ఉంటుంది. డైనింగ్ టేబుల్ ఉంచుకున్నాను. ఇందులో పోపు వేయడానికేమో ఆవాలు, కొంచెం ఇంగువ వేసి పోపు వేసుకోవడమేనండి. ఇవి మీరు కొంచెం ఇందులో వేయించుకున్నారనుకోండి, ఇంకా అసలు దాంట్లో ఏమైనా తడి ఉంటే అది కూడా పోతుంది. మనం నిమ్మరసం అది వేసి ఉంచుతాం కదా, కొంచెం తడి ఏమైనా తగిలి ఉంటే పోతుంది. కొంచెం దీంట్లో వేపేసేయండి. వేపేసేసి చిన్న డబ్బాలో తీసి ఉంచుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. కొంచెం వేయించి తీసుకుంటే ఎప్పటికీ అలాగా ఇవి అయిపోయే వరకు వాడుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగుందో, అసలు ఏం పాడవదండి. థ్యాంక్ యూ.